గోపీనాథ్ విషయం అయితేనేవి. సో ఇట్లాంటి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటా ఉంటారు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచే ఆ కుటుంబ సభ్యులే వస్తూ ఉంటారు. లాస్య ఆనందిత వచ్చారు. సరే అన్ఫార్చునేట్గా అనుకోని సంఘటన కారణంగా ఆవిడ కూడా మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత సో మహిళలు వస్తున్నప్పుడు పార్టీ పెద్దలు ఇంకా కొన్ని మాటలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్ల అవినీతి చేసిందన్నారు, కేసీఆర్ను జైలు పెట్టాలన్నారు, రకరకాల మాటలు మాట్లాడవచ్చు. ఈ ఎన్నికలకు మాట్లాడాల్సినటువంటి మాట ఇదేనా? ఈ మాటతోటే ఎన్నికలు గెలవగలుగుతారు? ఇది బూమరాంగ్ అవుతుంది. ముందుగా ఆ మాటను మీకు ఖండిస్తున్నానన్న. కానీ మీరు ఎన్నా నుంచి జర్నలిజంలో ఉన్నారు? 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల కాలంలో మాగంటి సునీత గారు ఏ పబ్లిక్ మీటింగ్లోనన్నా పాల్గొన్నారా? అసలు ఆ పేరు కూడా ఎవరికి తెలియదు చాలా మంది. ఏ పబ్లిక్ సర్వీస్లోనన్నా పాల్గొన్నారా? లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఆమె సర్వీస్ చేశారా? ఎందుకు ఇచ్చారు ఆమె టికెట్? హూ ఈజ్ హర్? ఎందుకు ఇచ్చారు ఆమె టికెట్? భర్త చనిపోతే భార్యకి టికెట్ ఇవ్వటం, తండ్రి చనిపోతే కూతురికి టికెట్ ఇవ్వటం, అంటే ఒక బీఆర్ఎస్ లో ఈ కల్చర్ ఉందని చెప్పట్టే నేను. ఆ పార్టీని నేనంటూ ఒక అది శ్రీకాంత్ చారి మరి కనీసం డిఫరెంట్. తెలంగాణ ఉద్యమంలో చనిపోయారు కనీసం, అది వేరు. పార్టీ లైన్ లో చూస్తే పార్టీ లైన్ లో చూసినప్పుడు ఈ కల్చర్ ని ఏ రాజకీయ పార్టీ చేసినా తప్పే. కుటుంబ వారసత్వాలు ఏంది? చనిపోతే కూతురికి భార్యకి టికెట్ ఇవ్వటం ఏంటి? అసలు వాళ్ళకి ఏంటి సంబంధం ప్రజా జీవితానికి? ఇక్కడ ఉన్నోళ్ళంతా మాట్లాడింది అంటో నుంచి ఆమె ఇంటికే పరిమితమైన నాయకురారు, ప్రజా జీవితంతో సంబంధం లేని నాయకురారు. ఆమె పబ్లిక్ సర్వీసులోకి వచ్చి చట్టాలు చేసే శాసనసభలో ఆమె ఏం మాట్లాడగలుగుతారు? ఆమె ఏం చర్చ పెట్టగలుగుతారు? రాజకీయ అలాంటి చిన్న విషయాలు కదా, ప్రజల జీవితాలకు సంబంధించిన విషయాలు కదా. ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద చట్టాలు చేసేటువంటి సభల్లో వాళ్ళు దాని మీద అవగాహన లేకుండా, ఇప్పుడు పావని గౌడ్ గారికి టికెట్ ఇచ్చారనుకోండి, నేను అబ్జెక్ట్ చేయను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఆమె సర్వీస్ చేస్తూ ఉన్నారు, పార్టీ కోసం మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మహిళలకు అవకాశం అదే. ఆ రాజకీయాలు అవసరం లేదు ప్రజలకి. ఆ రాజకీయాన్ని అలవాటు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. సానుభూతి అసలు టికెట్ ఇవ్వటంలోనే సానుభూతి ఉందన్న. టికెట్ ఇవ్వటంలోనే సానుభూతి ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఇష్టం. 3 సార్లు వరుసగా గెలిచాడు. 2014 గెలిచాడు, 2018 గెలిచారు, 2023 గెలిచారు. వరుసగా 3 సార్లు గెలిచారు. అనారోగ్య కారణాలతో చనిపోయారు. అనారోగ్య కారణాలతో చనిపోయినటువంటి ఒక మాస్ లీడర్ని 3 సార్లు గెలిచిన వ్యక్తి యొక్క చరిస్మాను ఉపయోగించుకోవాలంటే ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వాలి అని బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. నిజానికి ఈ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నా అదే చేసేదేమో. కానీ ఆ స్థానాన్ని గెలవాలని కోరుకుంటారు. గతంలో గెలవాలని కోరుకోవటం వేరు, స్థానంలో కూడా ఇట్లాంటి పరిణామాలు జరిగినాయి. గెలవాలని కోరుకోవటం వేరు, గెలవటం కోసం సానుభూతి రాజకీయాన్ని వెతుక్కోవటం వేరు. గెలవాలని కోరుకోవాలని ఆకాంక్ష నేను తప్పబట్టను. కానీ గెలవటం కోసం సానుభూతి రాజకీయాలని వాడుకోవటాన్ని నేను ఖచ్చితంగా తప్పబడతా ఒక ప్రజాస్వామిక వాదిగా. ఇది కరెక్ట్ కాదు. మాగంటి గోపీనాథ్ గారితో పాటు అనేక మంది కార్యకర్తలు సాక్రిఫైస్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ గడ్డ మీద 3 సార్లు గెలుస్తూ ఉంది. అనేక మంది కార్యకర్తలు నాయకులు కష్టపడితే మాగంటి గోపీనాథ్ గారు గెలుస్తున్నారు. ఒక్క మాగంటి గోపీనాథ్ గారి వల్ల బీఆర్ఎస్ పార్టీ. మీ మాట ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒక గాంధీల కుటుంబంలోనే ఉండాలన్నటువంటి ప్రస్తావన కూడా చర్చ చేయొచ్చు. ఖచ్చితంగా నేను ఒక జూబ్లీహిల్స్ గురించి చర్చ పెడుతున్నాం గారు చేస్తున్నాను. నేను డిఫరెంట్ వర్షన్లో పోయినప్పుడు కుటుంబాల చేతుల్లో రాజకీయ పార్టీలు ఉంటాం, వ్యక్తుల చేతుల్లో రాజకీయ పార్టీలు ఉంటాం. ఇది ఖచ్చితంగా ఖండించారు ఏ రాజకీయ పార్టీ. అందుకనే మళ్ళీ చెప్తున్నాను ఈ పొజిషన్ లో మీ ఉద్దేశం అది ఎందుకు వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేయాలి? ఎందుకు కొత్త నా ఉద్దేశం ఏంది? మీరు జర్నలిస్ట్ గా చెప్పండి. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అవసరమా? నన్ను అడిగితే కొత్త పార్టీలు పుట్టుకు రావాలా, కొత్త నాయకత్వం కూడా రావాలని అంట. ఖచ్చితంగా రావాలని. పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే జరిగింది రాజకీయాలు, నష్టమో కష్టమో ఇదే జరుగుతున్నాయి రాష్ట్రంలో, దేశంలో కూడా ఇట్లాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. సో ఒక మహిళ విషయంలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసంగా దీన్ని తీసుకోవాలి? నేను ముందుగానే ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. అందులో తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ మంత్రి, రాజకీయాల్లో ఉద్దండడు, ఎన్టీఆర్ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. పొన్నం ప్రభాకర్ కూడా ఎన్ఎస్ఏ నుంచి పనిచేసుకుంటూ రాజకీయాలు ఎదిగిన వ్యక్తి. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఖచ్చితంగా నేను దాని తప్పదు. కానీ ఒక విషయం ఏంటంటే, సరే వాళ్ళు మాట్లాడకపోయినా సానుభూతి కోసం టికెట్ ఇచ్చినప్పుడు సానుభూతి మీద మాటలు వస్తాయన్నా. సానుభూతి కోసమే టికెట్ ఇచ్చి సానుభూతిని ఎన్ని క్యాచ్ చేసి గెలుద్దాం అనుకున్నప్పుడు మీరు ఏ సానుభూతిని అయితే రగరించాలనుకున్నారో ఆ సానుభూతి మీద విమర్శలు వస్తాయి. దాన్ని స్వీకరించగలిగేటువంటి డెమోక్రటిక్ ఆ పార్టీకి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు సానుభూతి కోసం కాకుండా టికెట్ దేనికి ఇచ్చారు? ఆమె కష్టపడిందని ఇచ్చారా? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిలబడిందని ఇచ్చారా? ఇన్ని పబ్లిక్ సర్వీసులు చేసిందని ఇచ్చారా? లేదు కదా, సానుభూతి కోసం ఇచ్చారు కాదా? చెప్పనట్టు సానుభూతి కోసం కాదు. ఆమె పబ్లిక్ లో ఈ సర్వీస్ చేస్తున్నారు, ఈ ఉద్యమంలో పాల్గొన్నారు, పార్టీకి ఇంత సర్వీస్ చేస్తున్నారు, ఇంత వాయిస్ ఇచ్చున్నారు. ఇన్నిసార్లు ఐన్యూస్ డిబేట్కి వచ్చి పార్టీ తరఫున పార్టీ మీద మాట పడకుండా, కేసీఆర్ గారి మీద మాట పడకుండా, కేటీఆర్ గారి మీద మాట పడకుండా బలమైన వాదన వినిపించారు. అందుకే టికెట్ ఇచ్చారని చెప్పగలరా మీరేమన్నా? సానుభూతి కోసమే టికెట్ ఇచ్చారు. ఆ సానుభూతి మీద ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. సింపతి పాలిటిక్స్ ఖచ్చితంగా.
జరిగేదే సింపతి పాలిటిక్స్ అయినప్పుడు సింపతి పాలిటిక్స్ ని మాట్లాడకుండా ఎలా ఉంటారు, క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు? ఆ క్వశ్చన్ చేయడం తప్పలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు సింపతి రాజకీయాలు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో సెకండ్ క్యాడర్ లేదా, సెకండ్ క్యాడర్ నాయకత్వానికి ఎందుకు ఇయ్యరు? పవన్ గౌడ్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో తెల్లారు లేస్తే కేసీఆర్ ని బాపు బాపు అనుకుంటా ఒక ఉద్యమాన్ని జెండా ఎత్తుకొని ముందుకెళ్తుంది, అట్లాంటి వ్యక్తికి ఇయ్యండి అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడొచ్చు. అవును. బట్ అట్లాంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఏంటంటే సింపతి పాలిటిక్స్ నడుస్తున్నాయి, రాజకీయాలు నడుస్తున్నాయి. బట్ ఒక మహిళ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. మహిళ కాదన్నా, ఎవరు ఇలా రాజకీయాలకు వచ్చినా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మహిళ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. మహిళకి మా గౌరవం ఇవ్వటం మన బాధ్యత. మహిళ పట్ల ఇలాంటి కామెంట్స్, ఈ రకంగా ఒక మహిళ భర్తని కోల్పోయిన వ్యక్తి తొలిసారిగా పబ్లిక్ మీటింగ్ లో అనుభవం లేకపోయి భర్త గుర్తొచ్చి భర్తే గనక ఉండుంటే నేను ఇలా ఉండాల్సిన అవసరం రాదు కదా, ఇంతమందిలో పబ్లిక్ లో మాట్లాడాల్సిన అవసరం రాదు కదా అని గుర్తు ఖచ్చితంగా వస్తుంది. ఆ బాధ వస్తుంది, ఆ ఏడుపు వస్తుంది. అది ఖచ్చితంగా దాని మీద మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో ఉన్న మంత్రులు అసలే కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సునీత గురించి అలా కామెంట్ చేయటాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.